CMR Shravanam sale up to 61% off. జోగి రమేష్ గారు మైలవరం నుంచి కూడా ఇసుక లిఫ్ట్ చేశారంటారా మీరు? మైలవరం నుంచి చేయలేదండి. మైలవరం చేయలేదా? మీరు చేయలేదా? నేను కూడా చేయలేదు, అతను చేయలేదు. చేసే పరిస్థితి మాకు లేదు అక్కడ. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో రివర్లోంచి తీయాలండి, నీళ్ళలోంచి తీయాలి. ఒడ్డు ఉండదు అక్కడ, అంత వాటరే ఉంటుంది, కృష్ణా బ్యాక్ వాటర్ ఉంటుంది. మా పైన 1-2 విలేజెస్లోనే శాండ్కి అవకాశం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో శాండ్ క్వారింగ్ ఏం జరగలేదండి. ఎక్కువ శాండ్ క్వారింగ్ నందిగామ కాన్స్టిట్యున్సీలో జరిగేది. లేకపోతేనేమో పెనలూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో కొన్ని ఏరియాలు జరిగేది అనమాట. సరే, మొత్తం మీద ఇన్ని విషయాలు చెప్పారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్, ఇంత పెద్ద ఎత్తున డీబీటీ ద్వారా రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాల డబ్బులు ఇతర అందించినప్పటికీ ఇంత ఘోర పరాజయం, 11 సీట్ అంటే ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా పోయింది కదా. దీనికి ప్రధాన కారణాన్ని మాత్రం అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, ఇతరత్ర వాటినే చూపిస్తున్నారు. సార్, దీనికి ప్రధాన కారణం ఏమంటారు? అసలు దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. ఇలా అందరూ వీళ్ళని అంటున్నారు. లేదు, తప్ప, చాలా పొరపాటు. ఈయన మైండ్ సెట్ తగ్గట్టే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇతను వాడుకొని వదిలేసే టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పులి సింహం అంటుంటారు కదా, పులి సింహం కడుపున ఒక ఆయనేమో తను నమ్మిన వాళ్ళకి వాళ్ళు తనకి ఎంత చేస్తే నీళ్ళు ఇస్తే పాలిచ్చి లేకపోతే ప్రాణం ఇచ్చే టైపు. ఈయన వాడుకొని జస్ట్ వదిలేసే టైపు. ఒకరోజు అసలు ఆయన కట్ త్రోట్ అండి ఆ విషయంలో. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, ఈ రకమైనటువంటి ఇసుక పాలసీ చేయమని ఎమ్మెల్యేలు చెప్పలేదుగా. ఆయన అంతా ప్రీ ప్లాన్డ్. బిఫోర్ 2019 ఎలక్షన్లే నేను అధికారంలోకి వస్తే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది అంతా ఆయనకు స్క్రిప్ట్ ఉంది. రాగానే లిక్కర్ పాలసీ ఒక రకమైన విధానం పెట్టేశారు. ఆయన మైండ్లో ముందే ఉంది. అది ఎవరైనా చెప్పారా? కొత్తగా దాని మీద చర్చలు జరిపాడా? 10 మందితో ఏం లేదు. అట్లాగే ఇసుక పాలసీ ఇట్లా చేయాలి, 4 నెలల్లో 5 నెలలు అసలు ఇసుక ఆపేసి దానికి ఒక షార్టేజ్ క్రియేట్ చేసి దాన్ని ఈ పద్ధతిలో అమ్మాలి. ఈ రకంగా ఆయన మొత్తం స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన అన్నీ చేసుకెళ్ళిపోయారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా పార్టీకి ప్రజలకి అనుసంధానంగా ఉన్నటువంటి క్యాడర్ని ఎన్నికల ముందు వాడుకొని ఎన్నికల తర్వాత ఇక వీళ్ళ అవసరం లేకుండా చేసుకోవాలి నేను రాజకీయం అనేటట్టుగా చూసే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ఆ వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది. వీళ్ళు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే, నేను ఎప్పటికైనా గెలుస్తాను అనే ఒక ధీమాతో ఉన్నారు. అదే క్యాడరు దూరం అయ్యి వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఏ అంశం, ఎందుకంటే రాజధాని అంశంలో కూడా విభేదించి నేను ఎదురు తిరిగి మాట్లాడినోడిని. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఏ విషయాన్ని పార్టీ కానీ ఎవరు ఖండించలా. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి విషయం, ప్రతి ఒక్కటి వాస్తవం, సాక్ష్యం ఉంది. వాళ్ళు ఖండిస్తే నేను ప్రూఫ్లు కూడా బయట పెట్టగలను. ఒకరోజు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు లేచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు అందరూ చుట్టుముడతారండి. మామూలుగా చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఏదో లెటర్లు తీసుకొచ్చి వాటిని ఇచ్చి ఆయన గబాల సంతకం పెట్టడం, లేకపోతే తీసుకొని ధనంజయ రెడ్డి గారికి ఇవ్వమంటాం. ఎందుకంటే మిగతా అప్పుడు దొరకదు కదా ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయనకు అపాయింట్మెంట్ సాధ్యపడదు కదా. కాబట్టి అసెంబ్లీ ఎప్పుడు క్యూ, ఆయన దగ్గరలో ఉండే కుర్చీలు అంతా లేవగానే వెళ్ళి కూర్చుంటారు వరుసన. సీఎం గారి పక్కన ఒక లేవగానే 2 వాళ్ళు వెళ్ళి లెటకని కూర్చుంటారండి. ఇట్లా జరుగుతుంది. వాయిదా పడింది సభ. ఆయన మధ్యలో పెట్టి చుట్టూ ఒక 30 మంది ఎమ్మెల్యేలు పోగయ్యామండి. దేని మీద జరిగిందంటే విషయం, ఒక ఎమ్మెల్యే గారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి మొత్తం తీసుకెళ్ళి ఇక ప్రతిదీ అయిపోయినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ప్రాధాన్యత ఉండకుండా పోతుంది, మేము సీఎంఆర్ఎఫ్ మామూలుగా ఆరోగ్యశ్రీ కాకుండా చేసినట్టుగా మేము సీఎంఆర్ఎఫ్కి లెటర్లు ఇచ్చి సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయించగలిగేది, అది ఉంచండి అని అడిగాడండి. కొన్ని ప్రొవిజన్ ఉంచండి మాకని అడిగితే, ఎందుకు క్యాడరు కార్యకర్తలు తీసుకొచ్చి మీకేదో పేషెంట్ లెటర్లు ఇస్తారు, మీరు అవన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టి డబ్బులు ఇప్పిస్తారు, వాళ్ళేమో ఫేక్ లెటర్లు ఫేక్ బిల్లులు తీసుకొచ్చి పెట్టి డబ్బులు ఇప్పిస్తారు, అందుకేగా మీరు అడిగేది ఇవన్నీ, నేను ఒప్పుకోను, నేను అలౌ చేయను, ఆ కార్యకర్తలు చేసేవన్నీ దొంగ బిల్లులు దొంగ లెటర్లు పెడతారు అని చెప్పి 30 మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయిపోయారండి. అదే మాట, కార్యకర్తలు క్యాడరు దొంగ బిల్లులు పెడతారు అనే మాట 1కి 4 సార్లు నొక్కి వక్కాణించాడు. క్యాడరే కదా పార్టీని బతికించింది. అదే నేను చెప్తుంది. ఆ మాట నా ఒక్కడితో అలా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్నారండి ఆయన. ఒక కార్యకర్త పేర్లు చెప్పగలరా? నా పక్కన ఉదయ్ భాన్ గారు అయితే ఉన్నాడు. ఒకళ్ళిద్దరు కాదండి, 25-30 మంది ఉన్నాం. సామినేని ఉదయ్ భాన్ గారు దీనికి మీరే సాక్షి. వసంత కృష్ణప్రసాద్ దీనికి మీరు సాక్షి. మీ పేరు చెప్పారు, మీరే సాక్షి, మీరు మాట్లాడాలి. 25 మంది ఉన్నారండి ఎమ్మెల్యేలు, 25 మంది ఉన్నారు. ఇప్పుడు 30 అన్నారు, మళ్ళీ 25 అంటే నేను లెక్కేసి 1, 2 అని కాదు కదా, మొత్తం గుమి కూడా ఉన్నారండి. ఆయన మధ్యలో ఉన్నారు, ఆయన చుట్టూ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందరి సమక్షంలో. మళ్ళీ వెళ్తా మెట్లు ఎక్కుతా కూడా ఇచ్చే ప్రశ్నే లేదు, నేను అలౌ చేయను, యాక్సెప్ట్ చేయను అనుకుంటా ఒక మాట 10 సార్లు నిలిపారండి ఆయన. సీరియస్ అయ్యి వెళ్ళారు.
అందరూ మేము మొహమొహాలు చూసుకొని అవాక్కయ్యాం అంటారు కదా, అది పరిస్థితి అండి. ఇప్పుడు ఎవడో ఒక దొంగ బిల్లు పెట్టొచ్చండి, ఒక అధికారి దొంగ బిల్లు పెడతాడు, ఏం చేస్తాం మనం? ఒక కార్యకర్త దొంగ బిల్లు పెడతాడు, పట్టుకుంటే వాడిని ఇది చేస్తాం. ఇప్పుడు తిరుపతిలో దర్శనాలకి వెళ్తా ఉంటారండి, అక్కడ ఏదో ఎప్పుడు బ్రోకర్లు దళారులు ఉండి ఏదో చేస్తుంటారు, ఏం చేస్తాం? దర్శనాలు ఆపేస్తాం అందుకోసం కాదు కదా, ఎప్పుడు ఆ దళారులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సౌలభ్యంగా ఉంది కదా, శ్రీవాణి దర్శనాలు కూడా పెట్టారు. సరే ఏదో విషయాలు ఇప్పుడు అట్లనే ఏదో చిన్న చిన్న ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద పాపులేషన్ లో ఎక్కడో జరుగుతుంటాయి, ఎక్కడో ఒక కార్యకర్త ఒక దొంగ బిల్లు పెడతాడేమో, అందుకని నువ్వు కార్యకర్తలు మొత్తానికి ఆ ఫెసిలిటీ లేకుండా తీసేస్తావా? అది ఈ రకంగా ఆయన అంత కట్ రోడ్గా ఆ మాట అన్నారంటే మీరు గమనించండి. మరి కార్యకర్తలు నువ్వు ఎంతో అడుకున్నావు. ఆ రోజు నువ్వు పాదయాత్రకు తిరుగుతా ఉంటే వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాన్ని పోగేసి వాళ్ళకి భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి ఎన్నో బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి చేస్తే నీకు వాళ్ళ మీద అభిప్రాయం ఉంది. అట్లాంటప్పుడు క్యాడర్ ఇవన్నీ గ్రహించడానికి కాదండి, ఖచ్చితంగా గ్రహిస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఇప్పుడు గెలవదు కూడా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్, దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన యథారాజా తదా కింద అంతే తప్పితే అసలు తేడా ఆయనలో ఉంది. కాదు సార్, మీరు రియల్ ఎస్టేట్ కాదు సార్, ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు బాగా లోతుగా ఆలోచించాలి. ఈయన పుట్టేటప్పటికే వాళ్ళ తండ్రితో సమకాలీకులు, అత్యంత సన్నిహితులు. కేవీపీ రామచంద్ర గారు అందరికి వీళ్ళ గురించి ఎక్కువ తెలిసిన ఆయన అసలు పార్టీలోకి రాలేదు. తర్వాత సూర్యుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేవాడు, తిని ఎత్తుకొని తిప్పినోడు చిన్న వయసులో, తను రాలేదు. సొంత చెల్లి తన కోసం రాష్ట్రం అంతా తిరిగి ఆస్తులు అధికారం, ఎలక్షన్ అయిన రోజు దాకా అమ్మాయిని అడుగుకొని ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు వదిలేసావు కదా, తల్లిని పక్కన పెట్టావు కదా. ఇక ఇంతమంది సొంత బాబాయిని హత్య చేస్తే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు మనమేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎడితివి, సిబిఐ కేసులు అంటివి, సిబిఐ విచారణ అంటూ అయ్యంటివి. మరి 5 ఏళ్ళు మనకి ఆ దోషులను పట్టుకోవడం. ఇప్పుడు నిన్న వినుకొండ పోయి అంత రాద్ధాంతం చేసి వచ్చావు. మరి నీ సొంత బాబాయిని అంతకంటే పాశవికంగా, దారుణంగా, దయనీయంగా నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం రిజైన్లు చేసి, అసలు మీ కుటుంబంలో మమేకమై ప్రాణం ఇచ్చిన బాబాయిని చంపిన దాని మీద 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారు? ఇప్పుడు మీరు అధికారం పోగానే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టి, లేదా తెలుగుదేశం పార్టీ కక్ష కట్టేది చేసింది, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని, రాష్ట్రంలో ఇంతమంది మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని చంపమని తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? దాని మీద 24 ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు. ఇక అంత విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతబాబుని చంపితే, లేకపోతే బాబు వాళ్ళ కార్ డ్రైవర్ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే, మరి అప్పుడు ఎందుకు చేయలే మీరు ధర్నా? కనీసం అతను ఎందుకు సస్పెండ్ చేయలే? అతను ఎందుకు దూరం పెట్టలా? ఎస్సీ డాక్టరు సుధాకర్ ఎంత అవమానకరమైన రీతి అండి. అసలు అతను ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్సీయా, ఓసీయా, బీసీ, ఎంత అవమానం. బట్టలు ఇప్పేసి చేతులు వెనక్కి గట్టి రోడ్డు మీద పడేసి, మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పులేదండి. సమాజాన్ని నిట్ట నిలువున ఆయన స్వార్థం కోసం చేల్చాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన. పేదలని, పెత్తందారులని ఎన్ని ప్రజలకు గమనించారు. కమ్మోళ్ళని తిడితే ఎస్సీలు ఓట్లు వేస్తారని, కాపులను తిడితే బీసీలు ఓట్లు వేస్తారు. నువ్వు కాపులకు మంచి చేసి నాకు ఓట్లు వేయాలనుకో, లేకపోతే బీసీలకు మంచి చేసి ఓట్లు వేయాలనుకో, అంతేగాని ఒకళ్ళ మీద ఇంకొకళ్ళని ఉసిగొలిపి చేయాలంటావు. ఇవన్నీ చాలా 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 ఆయన ఆ పదవికి, ఆ స్థాయికి అర్హులు కాదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ రేపు ఓదార్పు యాత్ర మొదలెడతారు, తిరుగుతారు. మరి కొంతమంది పిచ్చోళ్ళు పాపం ఈ వాస్తవాలు తెలియని వాళ్ళు అందరూ రేపొద్దున మళ్ళీ ఆయనకి పూలు జల్లి పల్లకీలు మోసి అధికారం ఇప్పించాలని ముందుకు తీసుకెళ్తారు. కానీ అదైతే సాధ్యపడదండి. కాస్త చదువుకున్నాడు, కాస్త ఇంగితం ఉన్నాడు, కాస్త జ్ఞానం ఉన్నాడు ఎవ్వరు చస్తే భవిష్యత్తులో. ఎందుకంటే ఆయన చేత్తో అమరావతి ఏం జరిగిందో చూసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.